నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. ఆలోచన బలంగా ఉండి చేసే పని సరైనదైతే సాధారణ విషయం కూడా అద్భుతాలు సృష్టించగలదు. మీరు ఇంటర్నెట్ ప్రపంచంలో చురుగ్గా ఉంటే అలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. నేటి కాలంలో వ్యర్థ పదార్థాల నుంచి ప్రజలు కొత్తగా ప్రత్యేకమైన దాన్ని తయారు చేస్తోన్న అనేక ఉదాహరణలు చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లోని డీలక్స్ భయ్యాజీ అనే పేజ్లో అలాంటి ఓ ఆసక్తికరమైన ప్రయోగం కనిపించింది. దీన్ని చూసిన తర్వాత జనం చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సాధారణంగా విరిగిన ఇటుక దేనికి పనికిరాదని పెద్దగా పట్టించుకో. అలాంటి సాధారణ ఇటుకను సృజనాత్మకంగా స్పీకర్గా ఎలా మార్చాడో చూపించాడో కుర్రాడు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ బాలుడు పారేసిన ఇటుకను ఎలా తయారు చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే. అతను ఆ ఇటుకని ఫ్రీగా పొందాడు. అంటే దాని ప్రారంభ విలువ 0. తర్వాత ఇటుకను చెక్కి దానిపై బీట్ అని రాశాడు. ఇది సంగీత పరికరంలా కనిపించింది. స్పీకర్లకు సరిపోయేలా ఇటుకలో రంధ్రాలు పెట్టాడు. ఇటుక విరిగిపోకుండా ఆకర్షణీయంగా కనిపించేలా దానిపై గ్లూ లాంటి పెయింట్ పూశాడు. ఈ పెయింట్ ఇటుక మొత్తం రూపాన్ని మార్చేసింది. ఒకప్పుడు పనికిరానిదిగా పరిగణించినది ఇప్పుడు ఒక ప్రత్యేకమైన స్టైలిష్ ఉత్పత్తిగా కనిపిస్తోంది. తర్వాత ఈ బ్రిక్ స్పీకర్ అమ్మకానికి పెట్టాడు. ఇది స్టైలిష్ అండ్ ప్రొఫెషనల్ పద్ధతిలో ప్యాక్ చేసి కస్టమర్లు తాము ఓ స్పెషల్ డివైస్ను కొంటున్నామనేలా చేశాడు. ఈ ప్రత్యేకమైన స్పీకర్ను చూసి జనం మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత ఆసక్తి చూపటం వీడియోలో కనిపించింది. కొందరు దీన్ని తమ చేతుల్లో పట్టుకొని నిశితంగా గమనించడం, మరికొందరు అందులోంచి వచ్చే మ్యూజిక్ను వినడానికి ప్రయత్నించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇటుకతో తయారు చేసిన ఈ స్పీకర్ చివరకు 2000 రూపాయలకు అమ్ముడైంది. ఒకప్పుడు ఎటువంటి విలువ లేనిది ఇప్పుడు వేలకు అమ్ముడుపోయింది. దీన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ స్పీకర్ తయారీకయ్యే మొత్తం ఖర్చును వీడియోలో చెప్పలేదు. స్పీకర్, వైర్లు, పెయింట్, శ్రమ ఖర్చును వెల్లడించలేదు. అయినప్పటికీ ఖర్చు అంత ఎక్కువగా లేదని ఊహిస్తున్నారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చింది. వీక్షకులు వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా కామెంట్ల విభాగంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ ఆలోచనను బహిరంగంగా ప్రశంసించారు. ఇతనే గతంలో ఓ పనికిరాని రాయిలో గడియారాన్ని పెట్టి భారీ ధరకు అమ్మేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.